నమస్కారమండి. మీ కష్టపడి సంపాదించిన డబ్బుని, ముఖ్యంగా ₹1,00,000 లాంటి మొత్తాన్ని ఎక్కడైనా సేఫ్గా ఇన్వెస్ట్ చెయ్యాలి అని చూస్తున్నారా? అయితే ఈరోజు మన టాపిక్ మీకోసమే. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి, ఇక మొదలుపెట్టేద్దాం. చూడండి, మనలో చాలామందికి డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవడం అస్సలిష్టం ఉండదు. 100% సేఫ్టీ కావాలి. అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రశ్న. ఒకవేళ స్థిరమైన గ్యారంటీ ఉన్న రాబడి కావాలనుకుంటే మనమిప్పుడు మాట్లాడుకోబోయే స్కీమ్ ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. అస్సలు ఏంటి ఈ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్? దీన్నే షార్ట్కట్లో POTD అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఫిక్స్డ్ డిపాజిట్. కానీ దీన్ని నడిపేది భారత ప్రభుత్వం. దీనికున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? సావరెన్ గ్యారంటీ. అంటే మార్కెట్ పెరిగినా తగ్గినా ఏది ఏమైనా మీ డబ్బుకి పూర్తి భద్రత గవర్నమెంట్ ఇస్తుంది. మీ అసలు వడ్డీ 200% సేఫ్ అన్నమాట. సరే, సేఫ్టీ సంగతి ఓకే, కానీ అస్సలు విషయమేంటి? డబ్బులెంతొస్తాయి? అదేగదా మనందరికీ కావాల్సింది. సో మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో అది ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం. 5 ఏళ్లకి మీరు ₹1,00,000 డిపాజిట్ చేస్తే మీకు తిరిగి వచ్చే మొత్తం అక్షరాల ₹1,44,995. మరి ఈ నంబర్ ఎలా వచ్చింది? ఆ లెక్కేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టేబుల్ చూడండి. మీ ₹1,00,000 జర్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఒక్క సంవత్సరం పెడితే 6.9% వడ్డీ. అదే 2 ఏళ్లకైతే 7%, 3 ఏళ్లకి 7.1%. చూసారా? ఇక 5 ఏళ్ల పాటు ఉంచితే వడ్డీ రేటు ఏకంగా 7.5% పెరుగుతోంది. అంటే సింపుల్ లాజిక్, ఎంత ఎక్కువ కాలం డబ్బుని ఉంచితే అంత ఎక్కువ లాభం అన్నమాట. 5 ఏళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే దగ్గర ₹45,000 వస్తున్నాయి. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. చాలా ముఖ్యమైన పాయింట్ గమనించండి. వీళ్ళు వడ్డీని ప్రతి 3 నెలలకి లెక్కిస్తారు, కానీ మన చేతికి ఇచ్చేది మాత్రం సంవత్సరానికి ఒకసారి. సరే, ఆ వచ్చిన వడ్డీని మనం తీసుకోలేదనుకుందాం. అదెక్కడికి వెళ్తుంది? అది మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లో పడుతుంది. కానీ మళ్ళీ ఆ డబ్బు మీ FDలో కలిసిపోయి దానిమీద 7.5% వడ్డీ రాదు. అంటే వడ్డీ మీద వడ్డీ, అదే కాంపౌండింగ్ పవర్ ఇక్కడ కొంచెం తక్కువ అన్నమాట. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 7.5% అనేది మంచి రేటే. కానీ వేరే వాటితో పోలిస్తే ఎలా ఉంది? ఉదాహరణకి మనందరికీ తెలిసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI FDతో పోల్చి చూద్దాం. ఏది బెటరో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, నంబర్స్ అబద్ధం చెప్పవు గదా. 5 ఏళ్ల డిపాజిట్ మీద పోస్టాఫీస్లో 7.5% వస్తే అదే SBIలో కేవలం 6.05%. తేడా ఎంతో తెలుసా? ఏకంగా 1.45%. ఇది చిన్న తేడా అస్సలు కాదు. ₹1,00,000 మీద ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇంత సేఫ్టీ ఇస్తూ ఇంత మంచి రేట్లు ఇవ్వడం నిజంగా చాలా అరుదు. సరే, వడ్డీ రేట్లు బావున్నాయి, సేఫ్టీ కూడా ఉంది. ఇవి కాకుండా ఇంకేమైనా లాభాలున్నాయా? ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసి ఈ స్కీమ్లో ఉన్న నంబర్ 1 అడ్వాంటేజ్ ఇదే. ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంక్లో FD వేశారు అనుకోండి, మీ డబ్బుకి కేవలం 5 లక్షల వరకే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ బ్యాంక్కేమైనా అయితే 5 లక్షలకు మించిన డబ్బుకి గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ అలా కాదు. పోస్టాఫీస్ స్కీమ్స్కి భారత ప్రభుత్వమే గ్యారంటీ. అంటే మీరు 5 లక్షలు పెట్టినా 50 లక్షలు పెట్టినా ప్రతి రూపాయికి గవర్నమెంట్ది బాధ్యత. 100% సేఫ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సావరెన్ గ్యారంటీ అంటే మన డబ్బుకి 100% సేఫ్టీ. ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు. రెండోది, 5 ఏళ్ల డిపాజిట్కి సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. ఇది ట్యాక్స్ కట్టే వాళ్లకి డబుల్ బోనన్జా లాంటిది. ఇంకా TDS కట్టవదు. దేశంలో ఏ పోస్ట్ ఆఫీస్కైనా ఈజీగా మార్చుకోవచ్చు. చివరిగా మైనర్ల పేరు మీద కూడా ఓపెన్ చేయొచ్చు. ఏ ఇన్వెస్ట్మెంట్కి కేవలం లాభాలే ఉండవు కదా, నాణేనికి రెండో వైపు కూడా చూడాలి. సో ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. అప్పుడే మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. డబ్బులు పెట్టిన మొదటి 6 నెలలు అస్సలు తీయలేం. 2. వడ్డీని ఏటా చెల్లించడం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ కొంచెం తగ్గుతుంది. 3. బ్యాంకుల్లోలాగా సీనియర్ సిటిజన్లకు ఇక్కడ ఎక్స్ట్రా వడ్డీ రేటు ఏమీ ఉండదు. అందరికీ ఒకే రేటు. ఇక 4ది చాలా ముఖ్యమైనది, మధ్యలో డబ్బులు తీసేస్తే పెనాల్టీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పెనాల్టీల విషయం కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు 6 నెలల తర్వాత కానీ సంవత్సరం లోపు డబ్బులు తీసేశారనుకోండి, మీకు రావాల్సిన 6.9% వడ్డీకి బదులు కేవలం 4%, అంటే పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మాత్రమే ఇస్తారు. అదే మీరు 2 ఏళ్లు, 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల డిపాజిట్ని సంవత్సరం దాటాక బ్రేక్ చేస్తే మీకు రావాల్సిన వడ్డీ రేటు నుండి ఏకంగా 2% కట్ చేస్తారు. ఇది చాలా పెద్ద నష్టం. అందుకే అర్జెంటుగా డబ్బు అవసరం పడదు, లాంగ్ టర్మ్లో ఉంచుతామనుకునే వాళ్లకే ఈ స్కీమ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇన్ని లాభాలు నష్టాలు విన్నాక ఒకవేళ ఈ స్కీమ్ మీకు నచ్చితే మరి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? చాలా సింపుల్. 2 పద్ధతులున్నాయి.
ఒకటి పోస్టాఫీస్కి వెళ్లి చేసే ఆఫ్లైన్ పద్ధతి, రెండోది ఇంట్లో కూర్చుని చేసే ఆన్లైన్ పద్ధతి. ముందుగా ఆఫ్లైన్ పద్ధతి చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన పద్ధతే. దగ్గరలో ఉన్న పోస్టాఫీస్కు వెళ్ళండి. అక్కడ అకౌంట్ ఓపెనింగ్ ఫారం 1 అడిగి తీసుకోండి. దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు మీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధారు, పాన్ కార్డ్ లాంటివి, ఇంకా 2 ఫోటోలివ్వాలి. డబ్బులు క్యాష్గా గానీ చెక్ ద్వారా గానీ ఇవ్వొచ్చు. ఇక ఆన్లైన్లో చెయ్యాలంటే దీనికో కండిషన్ ఉంది. మీకు ముందే పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండి దానికి నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ అయి ఉండాలి, లేదా ఐపీపీబీ యాప్ అయినా ఉండాలి. అది ఉంటే చాలు. మీ ఇండియా పోస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వండి. సర్వీస్ రిక్వెస్ట్స్కి వెళ్ళి ఓపెన్ ఏ టీడీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. వివరాలు ఎంటర్ చేసి మీ సేవింగ్స్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే అంతే, పని అయిపోతుంది. సో ఫైనల్గా ఒక్కటే ప్రశ్న. ఈ స్కీమ్లో ఉండేది ఒకే ఒక ట్రేడ్ ఆఫ్. ఒకవైపు 100% గ్యారంటీ ఉన్న భద్రత, మరోవైపు డబ్బుల్ని మధ్యలో తీసుకోడానికి వీల్లేని తక్కువ ఫ్లెక్సిబిలిటీ. ఈ రెండిట్లో మీ ప్రయారిటీ ఏది? 100% సేఫ్టీ కోసం కాస్త ఫ్లెక్సిబిలిటీని వదులుకోగలరా? ఈ ప్రశ్నకు మీ సమాధానమే ఈ పోస్టాఫీస్ టైం డిపాజిట్ మీకు సరైనదా కాదా అని చెప్తుంది. ఆలోచించండి. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందో లేదో మీరే నిర్ణయించుకోండి. ధన్యవాదాలు.